టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. గాంధీభవన్లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభయహస్తం పేరుతో టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. 42 పేజీల్లో 62 ప్రధాన అంశాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇక ప్రధానంగా తరణి స్థానంలో భూమాత పోర్టల్ గతంలో పంపిణీ చేసిన 25 లక్షల ఎకరాలకు భూ హక్కులు సర్పంచుల ఖాతాలో పంచాయతీల ప్రతి నిధులు జమ చేస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల సాయం, రైతులకు 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రైతులకు ఏకకాలంలో 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్, అమరవీరుల కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్లు మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. దివ్యాంగులకు పెన్షన్ 5,016 రూపాయలకు పెంపు సహా ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి ఆడబిడ్డల పెళ్లికి 1 లక్షతో పాటు తులం బంగారం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశంతో పాటు 5% రిజర్వేషన్ కల్పిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. ఇక బీసీ అదేవిధంగా ఈబీసీ కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు, బీసీల కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేపడతామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం కొద్దిగా 3SC కార్పొరేషన్లు, అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల, జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల గౌరవప్రతి, ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పెన్షన్ అమలు, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన ఉచిత వైద్యం అందిస్తామని మేనిఫెస్టోలో వెల్లడించారు. 6 నెలలలోపు మెగా టీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ, వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు, బడ్జెట్లో విద్యారంగం వాటా 15% పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్కూలు, రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, హోంగార్డుల వేతనంలో సవరణలు, పర్యాటక రంగంలో తెలంగాణ అటవీ ప్రాంతంలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. ఇక హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ థీమ్ పార్కులు, అదేవిధంగా చలనచిత్ర అభివృద్ధికి, కొత్త స్టూడియో నిర్మాణానికి ఆర్థిక సాయం, స్థలం కేటాయించనున్నట్లు చెప్పారు. హిందూ దేవాలయాలు, ఆదివాసీ గిరిజనుల దేవాలయాలు ధూపదీప కార్యక్రమాలకు నెలకు 12,000 అందిస్తామని అన్నారు. హైదరాబాద్ విజన్ 2030 కింద ఉస్మానియా ఆసుపత్రికి హెరిటేజ్ గుర్తింపు, 4 అధునాతన వెటర్నరీ ఆసుపత్రుల ఏర్పాట్లు, అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో మోడల్ మల్టీపర్పస్ స్కూళ్లు, పార్కులు, అదేవిధంగా నాంపల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లు కలుపుతూ స్కై వాక్లో నిర్మాణం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను అక్షరాలు అమలు చేస్తామన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని చెప్పారు. మార్పు కావాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పేరిట సాగిన కుంభకోణాలను జనం అర్థం చేసుకున్నారని, కేసీఆర్కు టాటా పై చెప్పి పంపిస్తున్నారని అన్నారు. కేసీఆర్, మోదీ పరస్పర విమర్శలు మానేశారని, కేసీఆర్కు పదవీ విరమణ సమయం వచ్చేసిందని అన్నారు. केसीआर को और मोदी को, ये तो तेलंगाना का जनता का मूड ये है। और इरिगेशन में जो घोटाला हुआ, कल्लेश्वरम बैरेज में जो घोटाला हुआ, इस घोटाले की वजह से और जो भ्रष्ट सरकार यहाँ है, इन्होंने बहुत कुछ गलत कामें की है। और इसको तो पहले तो जोर से मोदी साहब बोलते थे, लेकिन आजकल उनकी आवाज भी केसीआर के खिलाफ कमजोर हो गई है। और केसीआर भी मोदी जी को पहले बहुत बोलते थे, कहा यहाँ से चलते चलते महाराष्ट्र तक गए थे। यहाँ से केसीआर साहब चलते चलते महाराष्ट्र तक गए थे कि सारे हिंदुस्तान में अपने पार्टी को फैलाने के लिए गए थे, लेकिन सिर्फ मोदी के पास ही वो सुकड़ गए। जो मोदी बोले वही सही, और उसके से ज्यादा नहीं बोलना, ये उन्हीं का जो ये कहना है। और आज मैं चैलेंज के साथ कहता हूं, कितना भी कोशिश मोदी और केसीआर दोनों मिलके करेंगे, फिर भी कांग्रेस जरूर आएगी, क्योंकि जनता खुद यहाँ के घोटालों को समझे हैं और उनके रिटायरमेंट के दिन भी अब आ गए। తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల్లో మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్వమతాలకు తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టోలో అంకితం చేశామన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారని చెప్పారు. 10 ఏళ్ల అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారని అన్నారు. నమ్ముకున్న వారికి ద్రోహం చేశారని తెలిపారు. 10 ఏళ్లలో ఒక్క అహంకారపూరిత పాలనను తెలంగాణ ప్రజలు చవి చూశారని రేవంత్ రెడ్డి చెప్పారు. వెనక్కి తిరిగి చూసుకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ తుఫాను రాబోతుందని, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలనే నినాదంతో ప్రజలు ముందుకొచ్చారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్తాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మూలవాసులైన దళితులను, గిరిజనులను, బలైన వర్గాల వాళ్లను, మైనారిటీలను, మహిళలను, విద్యార్థులను, నిరుద్యోగులను, అమరవీరుల కుటుంబాలను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకొని 2023 ఎన్నికల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితం చేయడానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ముఖ్య అతిథులుగా వచ్చి తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును ఇందులో నిగూఢపరిచి తెలంగాణ జాతికి మల్లికార్జున ఖర్గే గారు అంకితం చేసినారు. మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మేనిఫెస్టో తయారీలో భాగస్వాములుగా అహర్నిశలు కష్టపడ్డ మిత్రులందరికీ కూడా పార్టీ అధ్యక్షుడిగా అభినందనలు తెలియజేస్తున్నా. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి ఖురాన్, ఈ ఎన్నికల మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి బైబిల్. సర్వ మతాలకు
తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు ఈ హామీ పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఈ గ్యారంటీని అభయహస్తం ద్వారా తెలంగాణ ప్రజలకు మేము అంకితం చేయడం జరిగింది. కాబట్టి ఈ మేనిఫెస్టోను ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోను ముమ్మాటికి అమలు చేస్తామని చెప్పారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క. మేనిఫెస్టోను అధికారంలోకి రాగానే అమలు చేసి తీరుతామని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా మేనిఫెస్టో రూపొందించామని బట్టి విక్రమార్క తెలిపారు. తెచ్చుకున్నాము నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం. ఏ ఉద్దేశాల కోసం తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో పొందుపరచడం తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇది సంతోషకరమైనటువంటి వార్తగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దళిత గిరిజనుల కోసం దీంట్లో పొందుపరిచిన అంశాలు ఈ రాష్ట్ర సంపదను దళిత గిరిజనులకు పంచేటువంటి కార్యక్రమాలు దీంట్లో స్పష్టంగా పొందుపరచబడ్డాయి. అలాగే బలహీన వర్గాలకు సంబంధించి కూడా జనాభాలో సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలకి దావాషా ప్రకారం సంపదను పంచడమే కాదు, బీసీ సప్లాన్ తీసుకొని వస్తామని చెప్పినటువంటి సంఘటన కూడా దీంట్లో పొందుపరచడం నిజంగా అభినందించదగినటువంటి విషయం. అలాగే మనందరికీ తెలిసింది, ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణ ద్వారా పంచినటువంటి భూములన్నింటినీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకొని బలవంతంగా ఆ పేద ప్రజల నోటి దగ్గర ఉన్నటువంటి భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి సంఘటన మనం గత 10 సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం. ఇందులో చాలా స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరికైతే పేదల భూములు పంచబడ్డాయో ఆ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇస్తామని చెప్పేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన నిజంగా ఆ భూములు కోల్పోయిన పేద ప్రజలందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. సింగరేణి కాలనీకి సంబంధించి కానీ, ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించి కానీ రాష్ట్రం ఏ ఉద్దేశాల కోసం అయితే తెచ్చుకున్నామో నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం, ఏ ఉద్దేశాల కోసం తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాలన్నీ సంపూర్ణంగా నెరవేర్చ